బియ్యపిండి దోశ పచ్చిపిండి దోశ తయారు చేసే విధానం చూద్దాం. ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో ఒక కప్పు బియ్యపిండి వేసానండి. అందులో కరివేపాకు వేసాను, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసానండి. సాల్ట్ కూడా వేసానండి. పచ్చిశనగపప్పు ముందుగానే నానబెట్టుకున్నానండి. నానబెట్టిన పచ్చిశనగపప్పు వేసాను. నీళ్లు వేసుకొని దోశ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపి పెట్టుకున్నానండి. పక్కన స్టవ్ పైన పెనం పెట్టుకొని నూనె వేసుకొని పెనం వేడి అయ్యాక దోశ పల్చగా వేసానండి. దోశ చూడండి ఎంత పల్చగా బాగా వచ్చింది. ఎప్పుడన్నా దోశ పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా ఇలా పోసుకోవచ్చు. దోశ పైన నూనె వేస్తున్నానండి. నూనె వేసి రెండు సైడ్లు బాగా కాల్చుకోవాలి. దోశ కరకరలాడుతూ ఎంత బాగా వచ్చిందో. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.